నమస్తే. సీనియర్ జర్నలిస్ట్ అమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధా కొంగర్‌కి సంబంధించిన ఒక ఇష్యూ. పరాశక్తి సినిమాకి సంబంధించి కొంత బడ్జెట్‌ని ఎగ్గొట్టారు అనే ఆరోపణ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవము అనేది మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అంటే నిజంగానంటే సుధా కొంగర ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఇష్యూ అసలు ఏంటంటే ఎంత అమౌంట్? సుధా కొంగర యాక్చువల్గా తెలుగు అమ్మాయి. మన తెలుగు వాళ్ళకు కూడా పరిచితం. ఎందుకంటే వెంకటేష్ నటించిన గురు సినిమాని ఈమె డైరెక్ట్ చేసింది. ఆ, అయితే ఈమె చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగింది. మనకి కొంగర జగ్గయ్య బంధువు కూడా ఈమె సుధా కొంగర. వీళ్ళ నాన్న పేరు ప్రసాద్. సో సో ఈమె మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. మిత్ర్ మై ఫ్రెండ్కి స్క్రీన్ ప్లే చేసింది. సో అక్కడ నుంచి తెలుగులోనే ఈమె ఫస్ట్ సినిమా ఆంధ్ర అందగాడు అనే సినిమా 2008లో మన కృష్ణ భగవాన్ హీరోగా చేసిందనమాట. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తమిళ్లో 2010లో ద్రోహి అని తమిళ్లో ఇంకొక శ్రీకాంత్ ఉంటాడు, అతని హీరోగా ఒక సినిమా చేసింది. అది కొంత పర్వాలేదు. దాని తర్వాత ఇరుదు సుట్రు మాధవన్తో అది పెద్ద హిట్ అయిందనమాట. దాంతో అదే సినిమాని రీమేక్ మన వెంకటేష్తో ఈమె డైరెక్ట్ చేసింది. దాని తర్వాత సూరారై పొట్రు సినిమా వెరీ పాపులర్ అయింది. ఈమెది సూర్య. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా హీరోగా. దాన్ని మళ్ళీ హిందీలో కూడా ఈమె రీమేక్ చేసింది. దాని తర్వాత లేటెస్ట్గా పరాశక్తి అనే సినిమా. ఒకప్పుడు పరాశక్తి వెరీ పాపులర్. దాన్ని హిస్టారిక్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్లో సినిమా మెటా ఫిల్మ్ అంటారు. అంటే సినిమాలో సినిమా అలాగా చేసిందనమాట. అది నిజానికి 11 రోజుల్లో 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది. శివకార్తికేయన్ సినిమా. సో ఈ సినిమాకి ఇప్పుడు వివాదం అయింది. ఎందుకంటే మామూలుగా ఈ మధ్యకాలంలో ఎవరు కూడా డైరెక్టర్లు నాకు రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదని కోర్టుకి ఎక్కిన దాఖలాలు లేవు ప్రొడ్యూసర్ల మీద. అయితే ఈమె ధైర్యంగా ఇప్పుడు హైకోర్టులో ఎక్కింది. ఇదేమి గొడవ అంటే ఈ పరాశక్తి సినిమాకి ప్రొడ్యూసర్లు డాన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఈమె రెమ్యునరేషన్ 15 crores మాట్లాడుకున్నారు. ప్లస్ జిఎస్టీ కలిపితే 17,70,00,000 ఈమె రెమ్యునరేషన్ ఆ సినిమాకి, పరాశక్తి సినిమాకి. అయితే వీళ్ళు 9,31,00,000 మాత్రమే ఇచ్చారు ఈమెకి. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. 8,39,00,000 పెండింగ్ ఉంది. ఈ డబ్బులు ఇవ్వట్లేదు, అడుగుతా ఉంది, ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఇంకొక సినిమా ఉదయం మురళి అనే ఒక సినిమాని బ్రహ్మాండంగా తీసి అది ఇప్పుడు జూలై 10 రిలీజ్ ఉంది నెక్స్ట్ వీక్. దాంతో ఈమె ఇంకా కాలింది. అంటే నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా వీళ్ళు మళ్ళీ ఒక సినిమా చేసుకొని అంతా చేస్తున్నారు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఒక నిత్వేష్ నటరాజన్ అండ్ వైభవ్ వెంకటేష్ అని ఇద్దరు అడ్వకేట్లను పెట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు కూడా విచారణ స్వీకరించి నిన్న జస్టిస్ కుమరేష్ బాబు ఒక రూలింగ్ ఇచ్చాడు. అదేంటంటే ఈ సినిమాని శాటిలైట్లో ఆపేయండి, ఈ సినిమా శాటిలైట్లో టెలికాస్ట్ చేయకండి అనేది ఆపాడు. ఆల్రెడీ ఓటీటీకి కూడా వెళ్ళిపోయింది. సో కనీసం శాటిలైట్ ఆపాడు అనమాట. రెండోది వీళ్ళకి నోటీసులు ఇచ్చాడు. 7వ తేదీ లోపల మీ కౌంటర్ ఇవ్వండి అంటే ఆమెమో మీరు ఇవ్వాలని కొన్ని ప్రొడ్యూస్ చేసింది, మీ వాదన ఏంటి అనేది వేయమని చెప్పి 7 వరకు ఇచ్చారు. ఇప్పుడు 7వ తేదీ వీళ్ళు కౌంటర్ ఇవ్వాలి. 8వ తేదీ విచారణకు వస్తుంది కౌంటర్ చూసినాక. అప్పుడు ఈమెకి ఇవ్వాలా లేదనే దాన్ని బట్టి ఇప్పుడు రిలీజ్ అవబోతుంది కదా ఉదయం మురళి అనే సినిమా, దాన్ని ఆపేయమని ఈమె చెప్పింది. అంటే నా రెమ్యునరేషన్ నాకు ఇవ్వకుండా వాళ్ళు నెక్స్ట్ సినిమా రిలీజ్ చేస్తున్నారు, అది ఆపేయండి అని. జనరల్గా ఈ వివాదాలు ఇలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు ఫైనాన్సర్లు కూడా పాత సినిమాకి మాకు క్లియర్ చేయలేదు, ఇప్పుడు కొత్త సినిమా ఆపేయండి అని చాలాసార్లు వెళ్తారు. అలా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చాలా చూసాం మనం తెలుగులో కూడా. సో ఇది బేసిక్గా. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఈమెకి ఇవ్వాల్సిన 8,39,00,000 ఇప్పిస్తుందా కోర్టు, లేదా ప్రొడ్యూసర్లు ఏం చెప్తారు, అంత లేదు మేము ఈ కండిషన్లో ఇచ్చాము, వాళ్ళు ఇంకేమన్నా వాళ్ళ వర్షన్ ఏంటి, ఇవన్నీ తెలిస్తే కానీ మనకి క్లారిటీ అయితే రాదు. అయితే ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే సుధా కొంగర డేరింగ్గా మామూలుగా ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ల మీద కేసు లేదు. తెలుగులో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లేటెస్ట్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు,
అతను ఒక పెద్ద సినిమా హిట్ ఇచ్చాడు, మళ్ళీ ఏదో ఒక సినిమాలు 2 సినిమాలు తీశాడు. ఈ మధ్య ఒక సినిమాకి అతనికి 2 కోట్లు ఎగ్గొట్టారు ప్రొడ్యూసర్లు. ఇతను ఫోన్ చేస్తే తీయట్లేదు వాళ్ళు. తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళు నువ్వు ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చావు అంటున్నారు. అయ్యో. ఇతను ఆ మధ్య వెళ్ళాడు. ఇతను వెళ్తే ఇంకొక హీరో ఉన్నాడు అక్కడ దగ్గరలో. ఆ హీరో ఇతను, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే, ఈ డైరెక్టర్ హీరో. ఆ హీరో చూస్తే ఆ హీరోకి 4 కోట్లు సేమ్ ప్రొడ్యూసర్ ఎగ్గొట్టాడు. ఆ హీరో సినిమా హిట్ అయింది, అయినా అతనికి 4 కోట్లు ఎగ్గొట్టాడు. సో వీళ్ళిద్దరూ ఒకేసారి అడగడానికి వెళ్తే హీరో ఏమనుకున్నా అంటే, ఇద్దరు ఒకేసారి అడిగితే ఇబ్బంది ఏమో, ముందు సరేలే ఈ డైరెక్టర్ వెళ్ళిపోని అని వెయిట్ చేసి డైరెక్టర్ వెళ్ళినాక ఇతను వెళ్ళి అడిగాడు. అంటే ప్రొడ్యూసర్ని అడగడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తూ ఉంది. వీళ్ళు ఫోన్లు తీయట్లేదు. అలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు. అది అడిగితే ఆ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్కే 7 కోట్లు ఎగ్గొట్టాడు, మీకేమి ఇస్తారన్నారంట ఇంకొక. సో ఇది పరిస్థితి అనమాట. సో నాకు తెలిసి నేను పనిచేసిన ఒక సినిమాకి ఆ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు 400 చెక్కులు బౌన్స్లు అయినాయి, 400 చెక్స్ బౌన్స్లు అయినాయి. సో ఇది వెరీ కామన్ అనమాట సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఎగ్గొట్టడం. ముఖ్యంగా లాస్ట్ షెడ్యూల్కి ఇవ్వాల్సింది అసలు ఎవరికి ఇవ్వరు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, జనాలు ఎలా ఉంటారంటే, నెక్స్ట్ సినిమా వాళ్ళు తీస్తారు, ఇప్పుడు కానీ గట్టి గడిగితే నెక్స్ట్ సినిమాకి పిలవరు. సో నెక్స్ట్ సినిమా చూద్దాంలే అనుకొని వీళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇది చాలా మందికి, హీరోలకి డైరెక్టర్లకి, అంటే పెద్ద హీరోలకి ఎగ్గొట్టరు, కానీ ఒక మాదిరిగా ఉండే మిడ్ రేంజ్ హీరోలు ఉంటారు కదా, వాళ్ళకంతా వీళ్ళు ఎగ్గొడతానే ఉంటారు. సో ఆ మధ్య కూడా ఒక హీరో నాకు డబ్బులు ఇకపోతే నేను డబ్బింగ్ చెప్పను అన్నాడు. అప్పుడు డబ్బింగ్ కూడా మార్చేశారు. ఇంకొకసారి అయితే ఒక ప్రముఖ నటి, ఆమెకి డబ్బులు ఇకపోతే నేను నెక్స్ట్ షెడ్యూల్కి రానంటే, వాళ్ళ కొడుకు పెళ్ళి అనమాట. క్యారెక్టర్ కొడుకు పెళ్ళికి ఆమె ఉండాలి కదా, తల్లి ఉండాలి. అట్టాడి తల్లిని డూపు పెట్టి తీసేశాడు డైరెక్ట్, డబ్బులు ఎగ్గొట్టి. ఇలాగా చాలా విచిత్రంగా చూస్తారు. అదేదో ఓపెన్ గా నేను డబ్బులు ఇవ్వమని ముందు చెప్పరు, చెప్తే వాడు రాడు కదా. అందుకని చెప్పినప్పుడేమో మీరు ఏమంటే మీకు ఇస్తా ఉంటారు, కానీ ఎగ్గొడతారు. సో ఇది జరుగుతుంది అనమాట. సో అందుకనే ఇది ఇంపార్టెంట్ కేసు అనమాట. ఎందుకంటే మన తెలుగులో కూడా విపరీతంగా డబ్బులు ఎగ్గొట్టే కల్చరు తెలుగులో కూడా ఉంది. చాలా మంది బాధితులు ఉన్నారు, చెప్పుకోలేరు వాళ్ళు. ఒక సినిమా హిట్ తీసినాక కూడా దివాలా తీసేసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ సినిమాల్లో డబ్బులు ఇవ్వరు. అందుకనే ఒక జోక్ ఉంది, సినిమా వాళ్ళు ఛాన్సులు ఇస్తారు కానీ డబ్బులు ఇవ్వరు, పనిస్తారు కానీ డబ్బులు ఇవ్వరు. సో పనిస్తారు, పని ఇవ్వడమే నీకు గ్రేట్ అన్నట్టుగా ఉంటారు అనమాట. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, నేను నీకు పని ఇవ్వడమే నేను నీకు ఫేవర్ చేస్తున్నట్టు అని ఉంటుంది. అదేదో ఓపెన్గా మాట్లాడతారంటే మళ్ళీ మాట్లాడరు. తీసుకునేటప్పుడే అరే బాబు నీకు వేషం ఇస్తా కానీ డబ్బులు ఇను అని చెప్తే అప్పుడు డిసైడ్ అవుతారు కదా, అది చెప్పరు అనమాట. వీళ్ళు డబ్బులు ఫిక్స్ చేస్తారు, అంతా చేస్తారు, డబ్బులు ఇవ్వరు, ఇంకా తిరుక్కుంటూ ఉండాలి. సినిమా కానీ ఫ్లాప్ అయింది అనుకో, ఇంకా డైరెక్టర్ ఘోరం. అందుకని చాలామంది డైరెక్టర్లు వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రొడ్యూసర్ని వీలైనంత మోసం చేసి డబ్బులు సినిమా లోపలే తినేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇది సినిమా ఫీల్డ్లో ఉండే ఇది. సో ఈమె అందుకని ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళడం అనేది షాకింగ్గా ఉంది. తమిళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది ఈ కేసు. ఎందుకంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ మీద ఈమె కేసు వేయడం అనేది సంచలనంగా మారింది. దీనివల్ల రేపు ఈమెకు కూడా ఇబ్బంది అవుతుంది. వేరే ప్రొడ్యూసర్లు ఈమె కోర్టుకి వెళ్తుందేమోని, ఎందుకులే ఈమెకి బదులు వేరే డైరెక్టర్ని పెట్టుకుందాం, వాళ్ళకైతే ఎగ్గొట్టిన గమ్మున ఉంటారు, ఈమె ఎగ్గొడితే కోర్టుకి వెళ్తా ఉంది అనుకునే అవకాశం కూడా ఉంది. అయినా ఆమె ధైర్యం చేసి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఒకరో ఇద్దరు ఇలా చేస్తే గానీ మిగతా వాళ్ళు కొంత భయపడతారు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 400 చెక్కులు బౌన్సులు అయితే ఎవరు కూడా కోర్టుకి వెళ్ళలేదు. చెక్కులు బౌన్స్ అవ్వడం అనేది పెద్ద నేరం కదా, అయినా ఎవరు కేసు వేయడం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో పనిచేయాలి అనుకొని చాలామంది ఉంటారు. నేను ఒక సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు షూటింగ్కి ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, సీన్ చెప్పడానికి నేను కూర్చున్నా. సార్ సీన్ తర్వాత చెప్తురు, నాకు లాస్ట్ సినిమాలో డబ్బులు రాలేదు, దాన్ని ఎవరిని అడగాలో చెప్పండి అన్నాడు. అది అలా ఉంటుంది, విపరీతంగా జరుగుతూ ఉంటుందండి. అందుకనే ఇది కేసు ఇంపార్టెంట్. ఇప్పుడు హైకోర్టు ఎలా చెప్తుంది, ఏం చెప్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్.
జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.